ఫ్రెండ్స్, నేను మీ వల్లి లక్కోజు. ఫ్రెండ్స్, మరి భారతీయ సంస్కృతికి ప్రతిబింబించి వెలుగొందేది మన భారతీయ పండుగలలో ముఖ్యమైనది. కులం, జాతి, మతం ఏ విభేదాలు లేకుండా కూడా మరి జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది మన దీపావళి పండుగ. సత్యభామ నరకాసురుడిని సంహరించడంతో మరి ఆయన పేడ అనేది మరి ప్రజలందరికీ వదిలింది అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆ మరుసటి రోజు చేసుకునే పండుగే దీపావళి పండుగ. మరి దీపావళి ఇంటి నిండా కూడా ఆ దీపాలు పెట్టుకొని కుటుంబం అంతా కూడా మరి దేవుడికి పూజ చేసి బియ్యపు పిండితో పిండి వంటలు చేసి అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఈ పూజనైతే జరుపుకుంటూ ఉంటారు. మరి దీపావళి అంటే దీపాలు, వళి అంటే వరుస, దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం వస్తుంది. మరి అలాగే చూసుకున్నట్లయితే మరి ఈ రోజే మరి లక్ష్మీదేవి క్షీర సముద్రంలోని మరి పుట్టింది అని కూడా మరి పురాణాలు అయితే చెబుతూ ఉన్నాయి. మరి అందుకని ప్రత్యేకంగా దీపావళి రోజున లక్ష్మీదేవిని బంగారంతోని మరి కలువ పువ్వులతోని కూడా పూజ చేయడం అయితే జరుగుతుంది. అలా పూజ చేసినట్లయితే అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు లభిస్తాయని మన పెద్దలు చెప్పడం, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆచారం అయితే సాగిస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా దీపం చూసుకున్నట్లయితే దీపం ప్రతి ఒక్కరూ కూడా ఉదయం సాయంత్రం పెడుతూ ఉంటారు. ఎందుకంటే దీపం ఇంటికి చాలా మంచి శుభ సూచకం అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా దీపాన్ని పెడుతూ ఉంటారు. మరి నవగ్రహ దోషాలు పోవాలి అంటే మరి ఈ దీపాన్ని తప్పనిసరిగా ప్రతి ఇంట్లోని కూడా వెలిగి తీరాల్సిందని చెప్పి మరి జ్యోతిష్య నిపుణులు అయితే మరి విశ్వకర్మ లక్కోజు శివరాం గారు అయితే మరి చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి ఇలా దీపావళి చూసుకున్నట్లయితే కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా ఇంటి నిండా ఆ దీపాలు పెట్టుకొని మరి బాణాసంచా కాల్చి మరి అందరూ కూడా ఆ దేవుని యొక్క ప్రసాదాన్ని తీసుకొని అందరూ కూడా శుభ సంతోషాలతో మరి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. మరి మీరు కూడా దీపావళి అయితే ఎలా జరుపుకుంటారో మరి మాకు చెప్పడం అయితే మరి చెయ్యాలి అంటే మరి మీరు చేయాల్సినంత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.